ఇప్పుడు చెప్పు ఏమైందో. అది కాదండి, సారథి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? మా ఆవిడను కన్విన్స్ చేయాలంటే ఒక లవ్ లెటర్ రాసి వదినా అని చెప్పి అడిగాడు. నువ్వేమన్నావు? నేనేమంటా, సర్లేని ఒప్పుకున్నా. లవ్ లెటర్ రాయడంలో మీరు ఎక్స్పర్ట్ కదా. ఏదో తేడాగా ఉందేంటి? అది మీరే రాసి ఇవ్వాలండి. నేనా? ప్లీజ్ హెల్ప్ చేయండి. నో. ఒప్పుకున్నాను కదా, తప్పదు. సర్లే, పెన్ను పేపర్ తెచ్చుకోపో, నేను చెప్తాను, నువ్వు రాసుకో. ఏంటి ఇక్కడే పెట్టుకున్నావా అన్ని? రాసుకో. ప్రియాతి ప్రియమైన నా పల్లవికి, నీలాంటి అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నీ కళ్ళలో ఏదో తెలియని మత్తు ఉంది. నువ్వు అలా నడుస్తుంటే నీ ముంగురులు అలా ఎగిసి పడుతుంటే అబ్బా వద్దులే. అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అలానే రాయాలి, నువ్వు రాయి. నాకు తెలుసు నువ్వు కాలికేస్తున్న పట్టీలు గుచ్చుకొని చాలా బాధపడుతున్నావు. అందుకే నీకోసం కొత్త పట్టీలు కొనిద్దామని అనుకుంటున్నా. అంటే మొన్న షాపింగ్ మాల్లో కుంటుకుంటూ నడుస్తుంది, ఏమైందని అడిగితే తను అలా చెప్పింది. సర్లే చెప్పండి. నాకు తెలుసు నీకు గులాబీలు అంటే ఇష్టం లేదని, అందుకే సాయంత్రం మల్లెపూలు తెస్తాను. మర్యాదగా చెప్పండి, ఆ విషయం మీకెలా తెలుసు? అంటే మన పెళ్ళికి పోయినప్పుడు ఆడ గులాబీలు మల్లెపూలు ఉన్నాయి, తను మల్లెపూల దగ్గరికి వెళ్ళింది, అప్పుడు తెలిసింది తనకు మల్లెపూలు అంటే ఇష్టం అని. నువ్వు ఇలా ప్రధానికి ఇన్వెస్టిగేషన్ అయితే నేను చెప్పను పో. సరే సర్లే చెప్పండి. అందుకే సాయంత్రం నీకు వెంకట్తో మల్లెపూలతో చేసిన బొకే పంపిస్తా. నీతో పంపించడం ఏంటి? వాళ్ళిద్దరు గొడవ పడ్డారా, అదే నేను అనుకో, ఇద్దరిని కన్విన్స్ చేస్తా. అందుకనే అలా. నువ్వు ఇంత ప్రధానికి ఇన్వెస్టిగేషన్ చెప్పే. సరే ఇదిగో, నేను ఇప్పుడే చెప్తున్నా, దాని కోపం తగ్గించడానికి నా మీద లేనిపోనివి చెప్పావు అనుకో, మర్యాదగా ఉండదు. లేదులే, అలా నేనేం చెప్పను, నీ మీద ఒట్టు. ఇందులో నా మీద ఒట్టేందుకు?